ఏంటి మినిమం 10% లేదు ఏంటి అనేటువంటిది ఆయన అడిగారట. అడిగిన తర్వాత మేము చెక్ చేస్తామన్నారట. సమాధానం సరిగ్గా ఎవరు ఇవ్వలేకపోయారు ఫీడ్బ్యాక్. ఇప్పుడు అర్థమైపోయింది కదా ఆయనకి, అంటే మన పార్టీ వాళ్ళే ఈ తప్పు చేస్తున్నారు అంటే. ఇప్పుడు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ మాఫియా గంజాయి మాఫియా టైప్ పుట్టడానికి పెరగడానికి రాజకీయ అండ తీసుకుని ఎదిగాక వీళ్ళనే శాసించే స్టేజ్కి వచ్చింది గంజాయి మాఫియా. ఇప్పుడు వీళ్ళది అంతే. వీళ్ళకు ప్రారంభంలో వచ్చేటప్పటికి పార్టీ అండ తీసుకుని ఇవాళ ఏ స్టేజ్కి వచ్చారు, బెల్ట్ షాపులు వాళ్ళ ఇష్టం, పర్మిట్ రూమ్లు వాళ్ళ ఇష్టం. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఏముంది? ఇంకా అంటే చివరికి బార్లకి కూడా వాడే శాసిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని అనేది. లోకల్ నాయకులు అంటే ఇటువంటి కంపెనీలకు అండగా ఉన్న వాళ్ళు లోకల్ అక్కడ ఆ ఏరియా సిండికేట్లతో కొమ్మక్ కావడం వల్ల ఇలాంటి వ్యాపారం హ్యాపీగా జరుగుతుంది. నేను అనేది ఇది ఎక్కడికక్కడ సొంతగా తయారు చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇంకా ఇంకా సంపాదించాలనుకునే వాడికి ఎవడో ఇది సలహా ఇచ్చి ఉంటాడు. ఇది ఒకటే సంబంధం లేకుండా వైన్ షాప్ లోకి నకిలీ బాటిల్ అయితే రాదు కదా సార్. సిండికేట్ కి సంబంధం లేకుండా వీడి తెచ్చి అయితే సెపరేట్ గా వైన్ షాప్ పెట్టి అమ్ముకోలేడు కదా. అది ఎలా జరుగుతుందో అంటున్నాను. సిండికేట్ ఎమ్మెల్యేలు కలిసి కదా నేను అంటోంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి తెలియకుండా జరగదు నకిలీ వస్తున్నాయి అంటే. అదే సందర్భంలో సిండికేట్ కి తెలియకుండా జరగదు. సిండికేట్ నడిపించేదే అధికార పక్షపు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళకి తెలిసి కూడా చంద్రబాబుకి చెప్పట్లేదు. నేను అంటోంది అదే. పేరాశ అనేది ప్రభుత్వం నిర్వహించుంటే ఇప్పుడు జగన్ హయాంలో ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ తీసుకుంది. అప్పుడు ఇలాంటి